హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు టస్కన్ సాల్మన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ డిష్ అయితే చాలా బాగుంది. ఏదైనా మన అకేషన్స్ అట్లా ఉండేటప్పుడు స్పెషల్గా మనం ట్రీట్ చేయాలంటే ఈ డిష్ చేసి ఇది చాలా ఈజీ కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్నీ ఉండాలి, అంటే ఒకటి కాక ఇంకోటి మనం కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. సాల్మన్ తీసుకోవాలి, పార్మజాన్ చీజ్ తీసుకోవాలి, బట్ నేను అది లేక నేను మిక్స్డ్ బ్లెండ్ తీసుకున్నా. పార్స్లీ అనే లీవ్స్ తీసుకోవాలి, బేజిల్ అండ్ గార్లిక్. బేజిల్ కొంచెం ఎక్కువ ఉండాలి, నా దగ్గర తక్కువ ఉండేసరికి నేను అదే చూపించాను. విప్పింగ్ క్రీమ్, మనకు విప్పింగ్ క్రీమ్ లేకపోతే బటర్ అండ్ మిల్క్ కూడా మనం యూస్ చేయొచ్చు. పప్రికా, సో ఇంకా లెమన్, గార్లిక్, సాల్ట్. ఇవేమీ లేకపోయినా మనకి స్పైస్ చిల్లీ పౌడర్ ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. సాల్ట్, పెప్పర్, బటర్, ఆయిల్, ఇంకా చెర్రీ టమాటోస్. ఇవి మెయిన్, ఇవి కూడా ఇంగ్రీడియంట్ మెయిన్. ఇంకా స్పినాచ్ కూడా ఉండాలి మనకి. సో ఇవన్నీ చూసారు కదా, మొత్తం డిషెస్, అదే ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఆ తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫిష్ మ్యారినేట్ చేసుకోవాలి. ఫిష్ మనకి ఈ సైజులో ఇట్లాగా లెంతీ కట్ చేసేసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్ అండ్ స్పైస్ మిక్స్. నేను మీకు చిపోట్లే సౌత్ వెస్ట్ స్పైస్ నేను యాక్చువల్గా స్ప్రింకిల్ చేశాను. అది లేకపోతే మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో చిల్లీ పౌడర్ అన్నీ వేసేసుకొని ఫిష్ అయితే మ్యారినేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. నేను మ్యారినేట్ చేపిన ఫిష్కి నాకు టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంది. సో మ్యారినేట్ అయితే మినిమం 2 hours అయితే మ్యారినేట్ చేయండి. ఆ తర్వాత మనం ఏంటంటే ఇట్లాగా చెర్రీ టొమాటోస్ ఇట్లాగా హాఫ్ కట్ చేసేసుకోవాలి. అది నేను ఒక బాక్స్ అంటే 1 cup లాగా తీసుకున్నాను, 1.5 cup అనుకోండి. ఆ తర్వాత గార్లిక్ని కూడా మనం చిన్నగా చాప్ చేసేసుకోవాలి చిన్నగా. ఆ తర్వాత ఇట్లాగా వైడ్ ప్యాన్ అనేది మనం పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఒక 2 tablespoons వేసుకుంటే మనకి సరిపోతుంది. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫిష్ని చూసారు కదా, నేను ఇట్లాగా పెట్టేసుకొని అది ఫ్రై చేయాలన్నమాట. మీకు ఇక్కడ చూస్తుంటే మీకు స్పైస్ అనేది తక్కువగా అనిపిస్తుంది కదా, సో మనం స్పైస్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. సాల్ట్ను, చిల్లీ పౌడర్, పెప్పర్. ఫిష్ అనేది కొంచెం స్పైస్ ఉంటే మనకి బాగున్నట్టు ఉంటుంది. సో నేను 2 వైపులా తిప్పేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో కొంచెం టూ మచ్ క్రిస్ప్ అవసరం లేదు, బట్ అది కుక్ అయిపోవాలి. కొన్నిసార్లు సాల్మన్ మధ్యలో కుక్ అవ్వదు అనుకుంటాం కదా, అట్లా ఏం కాదు. సో ఇది మంచిగా మనం కుక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే బటర్ కూడా వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్ని కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం ఈ టమాటోస్ కూడా వేసేసుకొని అది కూడా మనం టూ మచ్ కుక్ చేయక్కర్లేదు. కొంచెం ఇట్లా కుక్ అయిన తర్వాత మనం అందులో సాల్ట్ను, చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అదే పెప్పర్ అయినా మనకి నచ్చిన స్పైస్, మనం ఫ్లేవర్ మనకి ఏది నచ్చితే అదనమాట. సో నేను ఇక్కడ చిపోట్లో స్పైస్ అది వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. చూసారు కదా, టమాటోస్ అయితే మనకి కొంచెం మంచిగానే కుక్ అయిపోయావి. ఆ తర్వాత ఇందులో మనం పాలక్ 1 cup వేసుకొని ఇది కూడా మనం ఫ్రై చేసుకోవాలి. పాలక్ అంతా కొంచెం దగ్గరికి కుక్ అయిపోతుంది అన్నమాట, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం విప్పింగ్ క్రీమ్ కానీ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా మనం టెట్రా ప్యాకెట్లో దొరుకుతుంది ఇండియాలో అయితే ఆ క్రీము. అది కూడా కొంచెం వేసుకొని పాలు వేసుకోవాలి. నేను టూ మచ్ క్రీమ్ వేస్తే మనకి కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేను హాఫ్ మిల్క్, హాఫ్ క్రీమ్ లాగా వేసుకొని ఆ తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేజిల్ అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత మనం చీజ్ వేసుకోవాలి. పార్మెజాన్ చీజ్ వేస్తే మనకి కొంచెం ట్యాంగీ అండ్ సాల్టీ టేస్ట్ వస్తుంది. సో మనం అది ప్రిఫర్ చేయాలి. లేదంటే మనం మొజరెల్లా అయినా వేయచ్చు. ఈవెన్ ఈ 3 చీజ్ బ్లెండ్ కూడా వేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం సాల్ట్ స్పైస్ వేయాలి. ఎందుకంటే మనం క్రీమ్ వేసాం కదా, క్రీమ్ వేసేటప్పటికి మనకి స్పైస్ అనేది కొంచెం తగ్గుతుంది కదా, అందుకు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఆర్ స్పైస్ మిక్స్ ఏదైనా వేసేసుకొని ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ కూడా ఈ సాస్లో పెట్టేసుకొని కుక్ చేయాలి. ఒక 2 to 3 minutes కుక్ చేశాక మీకు ఆ క్రీమ్ అంతా కుక్ అవుతుంటుంది అనమాట. అది కొంచెం కొంచెం తీసి ఫిష్ మీద కూడా వేసుకొని ఇంకాస్త ఒక 2 minutes మనం కుక్ చేయాలి. చూసారు కదా, మనకి ఇది కుక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి మనకి ఇంకా ఈ డిష్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఇది మనం సర్వ్ చేసేసుకోవడమే. ఈ డిష్ అనేది స్పెషల్ గెస్ట్ ఎవరైనా వచ్చేటప్పుడు, మన స్పెషల్ అకేషన్ అప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా, అంటే దీనికి సైడ్ డిష్గా మనం సాలెడ్ తీసుకోవచ్చు, మనం సూప్ తీసుకోవచ్చు సైడ్కి. ఇంకా ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.